వెల్కమ్ టు బిది న్యూస్ లక్ష్యం సమాచారం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగింపు. సడలింపు సమయాన్ని 3 గంటల పాటు పెంచుతున్న ఉత్తర్వులు జారీ. ఏపీ సీఎంపై జగన్ విధ్వంసం అనే చార్ట్ షీట్ విడుదల. జగన్ రెడ్డిల విధ్వంసంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న అచ్చెన్నాయుడు. ప్రభుత్వం న్యాయం ధర్మం లేకుండా ప్రవర్తిస్తోంది. సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భార్య జమున మండిపాటు. నారాయణపేట జిల్లా మరికల్ పీహెచ్సీ సందర్శించిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలన్న రాజేందర్ రెడ్డి. కుక్కట్పల్లిలో వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్. జర్నలిస్టులకు ముందుగా టీకాలు ఇవ్వాలని ఆదేశాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రేపటితో ముగిసింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్పై చర్చించిన సర్కారు పొడిగింపునకు మొగ్గు చూపింది. తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్డౌన్ గడుపు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్ మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని 3 గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 11 వరకు సడలింపు ఇస్తుండగా దాన్ని మధ్యాహ్నం 1 గంటలకు పొడిగించారు. 4 గంటలు ఉన్న సడలింపును 7 గంటలకు పెంచారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిందని, ఈ 2 ఏళ్లలో సీఎం చేసిన విధ్వంసంపై జగన్ విధ్వంసం అనే ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్ విధ్వంసం ముఖ్యమంత్రిగా చరిత్రలో ఎక్కారు. జగన్ 2 ఏళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ డమ్మీలేనని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీబీ, ఏసీబీ, పీసీబీ, టాక్ లైన్, సిఐడి, జేసీబీతో కూల్చడం, ప్రశ్నించిన వారిపై ఏసీబీ కేసులు పెట్టడం, కుదరకపోతే పీసీబీని రంగంలోకి దింపుతామన్నారు. సీఎం జగన్ ఏది చెప్తే సిఐడి అదే చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం పతనం అయిపోతుందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. మేము డైరెక్ట్గా ఎవరైనా విద్యార్థి కాలేజీలో చదువుకుంటే కాలేజీ యాన్యువల్ కి డైరెక్ట్గా డబ్బులు వేసేవాళ్ళం. దీనికి ఆ రోజు పేరు మార్చి
ఆ డబ్బాలు అమ్మఒడిలో ఎక్కడో వేసి అక్కడి నుంచి ఇస్తున్నాడు. దాన్ని కొత్త పథకం అంటున్నారు. ప్రతి ఊరు, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు పాల కంటే మద్యాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు, గోకులతో పట్టిస్తున్నాడని ఇంటింటికి చెప్పావే. ప్రతి ఊరిలో బెల్ట్ షాప్ పెడుతున్నాడు, పేదవాడి జీవితాలతో ఆదుకుంటున్నాడని అందరికీ చెప్పావే. మీరందరూ విని ఓట్లు వేసారే. 2 సంవత్సరాలైంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనిషి ఆ ఊసే మరిచిపోయి ఈరోజు మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా, ప్రభుత్వానికి ఆదాయ వనరు, ఈయన వ్యక్తిగతంగా ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి నిజం కాదా? ఆ రోజు ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ నేను కూలుస్తాను, ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పిన ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క అక్రమ కట్టడమైనా కూల్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కూల్చినవి ఎవరివి? నువ్వు పార్టీలో చేరమంటే చేరన. తమ ఇంటి చుట్టూ పోలీసులు ఉండటం పట్ల తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర భార్య జమున మండిపడ్డారు. తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎవరిని బయట పెట్టడానికి తమ ఇంటి చుట్టూ పోలీసులను పెట్టారని ఆయన నిలదీశారు. తాము దొంగతనం చేశామా లేదా టెర్రరిస్టులమా అనే ఆమె ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వాళ్లకు కూడా తమ ఇంటి వద్దే డ్యూటీ వేశారని ఆమె అన్నారు. తమ బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. పాక్ సరిహద్దుల్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అనే సందేశం వస్తుందని ఆమె విమర్శించారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని ఆమె చెప్పారు. అప్పటి ప్రభుత్వం న్యాయబద్ధంగా నడుచుకుందని, ఇప్పటి ప్రభుత్వం న్యాయం ధర్మం లేకుండా ప్రవర్తిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి జరిగిపోవాలన్న తీరుతో ఉన్నారని విమర్శించారు. ముదిరాజులు చేపలు పట్టుకోవాలని అంటారు. ఎంతమంది చేస్తుంది ఇప్పుడు? మరి అవన్నీ పెద్ద పెద్ద అవి కాంట్రాక్ట్లు చేసుకుంటూ అమ్ముతుంది. అంటే మీగడ మొత్తం పైన వాళ్ళు తీసుకుంటారు, మజ్జిగ లాంటిది మొత్తం ముదిరాజులకు ఇస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు అడుక్కున్నట్టుంటేనే వీళ్ళు పైన ఉంటారు. అట్లా అని చెప్పి ఒక బీసీ నాయకులతోటి స్టేట్మెంట్లు ఇప్పించుడు ఈ ఒక్క తెలంగాణ ప్రజ ఏనాడు సంతోషంగా లేదు. 2014 నుంచి కూడా ఎప్పుడు కూడా అవమానాలే, ఎప్పుడు కూడా అవమానాలను భరించుకుంటూనే ఇక్కడి వరకు వచ్చింది. ఇంకా అంటే మన ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు పోయినప్పుడు మంచిగా రమ్మని చెప్పి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే గేటు దగ్గర నుంచే మీకు పర్మిషన్ లేనట్టుంది కదా, మీకు ఇప్పుడు టైం ఇవ్వలేదు, వెళ్ళిపోండి అని అంటే అట్లా 3 సార్లు ఇంటికి వచ్చింది. 3 సార్లు ఇంటికి వచ్చేసి ఇంకా అట్లా ఏడిస్తానికైనా మనం అంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఏదేమైనా నాకు ఒక్కటే నేను గుడ్లేస్తా, దాన పోస్తా. ఇప్పుడు కూడా దాన ఇప్పుడు మా దగ్గర ఉన్న గుమాస్తలకు నారాయణపేట జిల్లా మరికల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని అవగాహన కల్పించారు. ఎవరు బయటకు రాకూడదని, అత్యవసర సమయాల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని, తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ అనిమిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీకు అక్రిడిటేషన్ కార్డు లేకున్నా కూడా మీరు వేసుకోండి. నేను చెప్తాను, అర్థమైందా? దయచేసి అందరు వేసుకోండి, ఎందుకంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. హలో, వేసుకోకుంటే 100కి 90 మందికి వస్తే, వేసుకుంటే 100కి 10 మందికి వస్తాయి. నువ్వు ఆ 90 మందిలో ఉంటావా, ఈ 10 మందికి ఉంటావా? ఆ కట్టును ఉంటావా, ఈ కట్టును ఉంటావా? రేపు కోవిడ్ వస్తే 100 మందికి వస్తే 30 మంది చచ్చిపోతారు అనుకో.
చేసుకోవద్దు ఈ సూపర్ స్ప్రెడర్స్ అందరూ చేస్తున్నారా? ఎంతమంది చేసినామో మొన్నటి నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆదేశించారు. కుక్కర్పల్లి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిన సూపర్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. కుక్కర్పల్లి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ టీకా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వ్యాక్సినేషన్ పంపిణీపై అధికారులు సూచనలు చేశారు. టీకా అనంతరం వైద్యుల సలహాలు పాటించాలని ఆయన అన్నారు. టీకాలు ఇస్తున్న తీరును పరిశీలించారు. జిల్లాలో 19 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ను సజావుగా పూర్తి చేయాలన్నారు. అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో జర్నలిస్టులకు ముందుగా టీకాలు ఇవ్వాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని వైద్యాధికారులకు సంబంధిత అధికారులకు సూచించారు. రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమమే వైఎస్ జగన్ ప్రభుత్వం తమ ధ్యేయం సాగిందని, ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ముఖ్యమంత్రి రావడం అదృష్టమని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి కొనియాడారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ 96% నెరవేర్చాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని, అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఇంకా 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేసి ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలుస్తారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంకెలే నిదర్శనం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలకు కానీ రైతాంగానికి కానీ ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలకు కానీ తాను మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాదాపుగా 96% పూర్తి చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈరోజు గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 27,877 మంది ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు పొందినటువంటి సంఖ్య అని తెలియజేసుకుంటా ఉన్నాను. 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన పుట్టపర్తి నియోజకవర్గంలో చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. కరోనా బారిన పడి తల్లి తండ్రి చనిపోతే అలాంటి పిల్లల పేరు మీద 10 లక్షల రూపాయలు వేసి వారి యొక్క సంరక్షణ నాది బాధ్యత అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. గమనించండి, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన అద్భుతమైన పాలన, ఒక సుపరిపాలన, మంచి పరిపాలన, ఇలాంటి పాలన చేయడం, ఇలాంటి ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఇది చాలా అదృష్టం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఊదుబత్తీలతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో ప్రతి ఒక్కటి అమలు అయ్యేలా కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే కోవిడ్ కష్టకాలంలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేసేందుకు చర్య తీసుకున్నామని తెలిపారు. 2019 మన రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన మొదలుపెట్టారు. మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినటువంటి రోజు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని మరి ఒక చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని పరిపాలన ప్రారంభించినటువంటి గొప్ప రోజు. ఈ 2 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి మరి సంక్షేమ పథకాలు చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమ పరిపాలన కోసం, సంక్షేమ పథకాల కోసం దాదాపుగా 95,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి మరి ప్రజలకి మరి అవసరమైనటువంటి జనగామ జిల్లా దేవరూపల మండలం ఉమ్మడి మాదాపురం గ్రామంలోని అక్రమంగా వరి ధాన్యం తరలింపుపై జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు రంగంలోకి దిగారు. ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం నుండి అక్రమంగా వరి ధాన్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు గమనించి జిల్లా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. మణికంఠ రైస్ మిల్లులో ట్రక్ షీట్ లేకుండా ధాన్యం తరలిస్తున్న లారీలోకి అదుపులోకి తీసుకుని విచారించారు. ధాన్యాన్ని అక్రమంగా తరాలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బస్తాలు బయటకు తీయడానికి లేదు కదా, మీకు తెలుసు కదా. మనం సెంటర్ పెట్టినామంటే ఇక్కడ ఇక్కడ ఇస్తాము, కానీ ఎక్కడ పొలాల్లో పోసుకున్నాం. నేను అదే అడిగిన సార్, మీరు బయట అక్కడ దాకా ఎందుకు వెళ్ళి మేడం అంటే మనం ఈ 2-3 రోజుల్లో మనం సెంటర్ క్లియర్ చేయాలంటే, క్లోజ్ చేయాలంటే పైనుంచి ప్రెజర్ వచ్చింది, అందుకే కళ్ళాల దగ్గరికి పోయినాం అని చెప్పి అన్నాను. సీ అన్నది మనతో మాట్లాడాలి అంటే అది అసలు ఈ బస్తాలు మీరు ఇచ్చిన మీరు వినండి. సెంటర్లు గవర్నమెంట్ పెట్టింది రైతులకి ఇబ్బంది కలగకుండా చూడటం కోసం. ఈ మధ్య వ్యాపారులు కొనుక్కొని ఇబ్బంది పెట్టడం, మరి వాళ్ళకి మీకు తెలియదు కదా, మీకు మార్కెటింగ్ జరిగింది అదే కదా. ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పర్యటించారు. కేంద్రంలో మోడీ పాలన 7 ఏళ్ల పూర్తయిన సందర్భంగా
బీజేపీ నేతలు సేవా కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారనే కానీ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఎలాంటి ఉపాధి కల్పించడం లేదని, ఏపీలో ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని అన్నారు. రానున్న 3 ఏళ్ల కాలంలో ఉపాధిని పెంచే దిశగా చర్య తీసుకోవాలని కోరారు. జనతా పార్టీగా గుర్తిస్తున్నా. ఇంకొక 3 సంవత్సరాలు మీకు అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తు చేస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు మీకు అధికారం ఉంది కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా మీరు రాష్ట్రంలో భావితరాలను, యువతను, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త పరిశ్రమలకు ప్రోత్సహించడం, ఉద్యోగాలకు కల్పన చేయడం, ఆదాయాలను, వనరులను పెంచుకోవడం, అప్పులు తగ్గించుకోవడం, వీటి మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకొని చెప్పి భారతీయ జనతా పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్మాణాత్మకమైన సూచన చేస్తుంది. అంతేకాకుండా మీరు రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో ఇన్ని రోజుల్లో మీరు 24 నెలలైంది అధికారంలోకి వచ్చి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు, ఉద్యమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు 24 నెలల్లో రాయలసీమకు సంబంధించినటువంటిది ఏం చేశారని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా మీరు చేశారా? ఈరోజు అట్టహాసంగా మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తున్నాం అని చెప్పారు, శంకుస్థాపనలు కూడా చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించారా? ఎవరిని మోసం చేసేదానికి ఇవన్నీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ఈరోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపుగా 200 మంది ఆర్టీసీ కార్మికులకు రాజేంద్రనగర్ డిపోలో టీకా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి టీకా ఇస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ తరపున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా తానూరులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఆసుపత్రి రోగులకు పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్ అర్హులను ప్రతి ఒక్కరు తీసుకోవాలని మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ కోరారు. దేశంలో పారదర్శకమైన పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏ రాజు, ఆనంద్, ఇరువంతు పటేల్, సూర్యకాంత్, అశోక్ పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి 7 సంవత్సరాలు ప్రధానమంత్రి పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు తానూరు మండల కేంద్రంలోని హాస్పిటల్లోని పనుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున నరేంద్ర మోడీ నాయకత్వం ఇలాగనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. సార్ ఇంకో
వికారాబాద్ జిల్లా పరిగి కులక్చర మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలులో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సరిపడా గోనె సంచులను ఇవ్వకపోవడంతో రైతులు పొలాల దగ్గర ఉంటూ వరి ధాన్యాన్ని కాపలా కాస్తున్నారని, వర్షాలు పడడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సంచులను రైతులకు సమకూర్చాలని, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. పంట వండించింది ఒకటైతే పంటను ప్రభుత్వం తీసుకున్నందుకు వాళ్ళకు సంచులు ఇవ్వకపోవడం, లారీలు పంపించకపోవడం, ఒక దిక్కు నుంచి ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఈరోజు చేనుల దగ్గరనే ఉండి ఇంటికి కూడా పోకుండా వాళ్ళు ఇంటి అన్ని అన్నము రొట్టెలు అన్నీ కూడా తెచ్చుకొని చెట్టు కింద ఉండి అన్నం తిని వాళ్ళు ఈయనే వండుకొని భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పోయి మళ్ళీ వస్తుందా? ఏమో సార్, ఎన్ని రోజులు అయితేనే వస్తుంది. బండి ఎక్కడ బండి పరిగిదా? పరిగి అయితేనే బెస్ట్, ఎందుకంటే పోయి మళ్ళీ రాగలదు. మీరు ఈరోజు పరిగి నియోజకవర్గం పరిగి గ్రామం లోపల ఉన్నాం మనం. ఇక్కడ చాలామంది పేద రైతులు, రెక్కాడితే డొక్కాడని పేద రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉండి చాలా కష్టపడి పంట పండించి ఈరోజు దిక్కుతోచని పరిస్థితి లోపల ఈరోజు ఉన్నారు. వాళ్ళ ఆవేదన. నగరంలోని పలు చోట్ల రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేని వారికి కోవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు, నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. 15 రోజుల నుండి కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో కూలీలకు ఆహార ప్యాకెట్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలన 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆపద సమయంలో నిరుపేదలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మాస్క్, బనానా ఇవన్నీ ఈరోజు సేవాహి సంఘటనలో భాగంగా నేను మీ నూకల పద్మారెడ్డి ఈరోజు మనం ప్రధానమంత్రి గారు 7 సంవత్సరాలైంది ఆయన పదవిని చేపట్టి పిఎంగా ప్రమాణ స్వీకారం చేసి 7 సంవత్సరాలైన సందర్భంగా మనం ఈరోజు సేవాహి సంఘటనలో భాగంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా నుంచి నేను నూకల పద్మారెడ్డి. అయితే మనకు ప్రధానమంత్రి గారు ఇంకొక విషయం కూడా ఈరోజు ఒక మంచి విషయం కూడా చెప్పారు. ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. వాళ్ళందరూ కూడా భారతదేశం. అయితే మనకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఎస్ ఉపేంద్ర సిబ్బందితో కలిసి లాక్డౌన్ పరిశీలించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి కారణాలు లేకుండా బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనవసరంగా బయటకు రాకూడదని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోలో సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్లో భాగంగా 800 మంది కండక్టర్లు, డ్రైవర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించామని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేంద్ర రాథోడ్ తెలిపారు. ఎలాంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మన ఆదిలాబాద్ రీజన్లో 26,000 మంది ఉన్నారు. దానిలో ఆల్రెడీ 1,800 మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఆదిలాబాద్లో మొత్తం 206 ఎన్పిసిటీస్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఇచ్చేది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్. ఇది తర్వాత సెకండ్ డోసు 84 డేస్ తర్వాత తీసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్, సురక్షితం. దీనికి ఎట్లాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న అందరికీ బెనిఫిట్స్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలా. ఎందుకంటే మనకు కరోనా ఒకవేళ పాజిటివ్ వచ్చినా కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఏమాత్రం ప్రాణాపాయం పోకుండా చిన్నపాటి జ్వరం దగ్గుతోనే మనం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగింపు, సడలింపు సమయాన్ని 3 గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ. ఏపీ సీఎంపై జగన్ విధ్వంసం అనే ఛార్జ్ షీట్ విడుదల. జగన్ 2 ఏళ్ల విధ్వంసంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న అచ్చెన్నాయుడు. ప్రభుత్వం న్యాయం ధర్మం లేకుండా ప్రవర్తిస్తోంది. సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర భార్య జమున మండిపాటు. నారాయణపేట జిల్లా మరికల్ పిహెచ్సిని సందర్శించిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలన్న రాజేంద్ర రెడ్డి. కుక్కట్పల్లిలో వ్యాక్సినేషన్ పరిశీలించిన అడిషనల్ కలెక్టర్. జర్నలిస్టులకు ముందుగా టీకాలు ఇవ్వాలని ఆదేశాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజాయితం.